నిర్గమకాండము 6వ అధ్యాయం చదవండి. అందుకు యెహోవా ఆ, ఫరోకు నేను చేయబోవుచున్న దానిని ఆ, నీవు నిశ్చయముగా చూచెదవు. ఆ, బలమైన హస్తము చేత అతడు వారిని పోనిచ్చును. ఉమ్. బలమైన హస్తము చేతనే అతడు తన దేశములో నుండి వారిని తోలివేయునని మోషేతో అనెను. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ మనం గమనిస్తే ఈ వాక్యంలో ఏముందంటే అందుకు యెహోవా ఫరోకు, అంటే ఫరోకు ఏం చేస్తానంటున్నాడో మోషేకు చెప్తున్నాడు. అప్పటి వరకు ఏం జరిగింది? మోషే అహరోన్లు ఏం చేశారంటే, ప్రజలారా మీరు ఇక పని చేయొద్దు, మీరు కఠినమైన బానిసత్వమైన పనులు మానుకోండి, మేము రాజుగారికి రిక్వెస్ట్ చేస్తాం, రాజుగారికి చెప్తాం, మేము మిమ్మల్ని అందరినీ తీసుకొని ఫస్ట్ మనం 3 దినములంతా ప్రయాణం వెళ్ళి మన యెహోవాకు మనం ఆయనకి ధూపం వేద్దాం, బలి చేద్దాం, అక్కడ పండుగ చేద్దాం అని చెప్పి మోషే అహరోన్లు చాలా స్పష్టంగా ప్రజలకు చెప్పారు. ప్రజలు కూడా ఏమయ్యారంటే వాళ్ళ మాటలు నమ్మారు, వాళ్ళ మాటల మీద విశ్వాసం ఉంచి వారి పనులు మానేశారు. అయితే మోషే రాజును అడుగుతున్నాడు. ఏమడుగుతున్నాడు రాజుని? అయ్యా, ఈ ప్రజలను 3 రోజులు మేము మా యెహోవాకు బలి అర్పిస్తాము, పంపించండి అని చెప్పాడు. అడిగినప్పుడు ఆయన ఏమన్నాడు? యెహోవా ఎవడు అని అన్నాడు. నేను ఎరుగను ఆయనను, నేను ఈ ప్రజలను పోనీయను. పైగా ఏమన్నాడంటే, మీరు వచ్చి ఈ ప్రజలకు ఏం చేశారు? చెడగొట్టారు, వాళ్ళని సోమరులను చేశారు, వారు పని పాట లేకుండా ఖాళీగా ఉన్నారు ఇప్పుడు. అందుకని రాజు ఆజ్ఞాపించింది ఏమనగా, మీరు వెంటనే పోయి మళ్ళీ మీ పనులు మీరు చేయండి. మీకు గడ్డి ఇవ్వబడదు, మీకు నీళ్ళు ఇవ్వబడవు, మట్టి ఇవ్వబడదు, మీరే వెళ్ళి వాటినన్నిటి సంపాదించుకొని పని చేయాలి. అంతకుముందు అన్నీ ఇచ్చినప్పుడు ఒక వ్యక్తి 100 ఇటుకలు, రోజుకు 100 ఇటుకలు తయారు చేసినట్టయితే, ఇప్పుడు కూడా ఒక్కటి కూడా తక్కువ కాకుండా 100 ఇటుకలు తయారు చేయాల్సిందే. గడ్డివను, నీళ్ళివ్వను, మట్టివను, మీరు ఎక్కడ తెచ్చుకుంటారో తెచ్చుకొని ఆ పని జరిగించాలంటున్నాడు. అంత కఠినమైన ఆజ్ఞ ఇచ్చేసరికి ప్రజలు ఇంకా ఏమయ్యారు? ఇంకా బానిసత్వంలోనికి వెళ్ళిపోయారు. ఇంకా వారి మనసు కృంగిపోయారు. అందరూ అయ్యో ఏదో అవుతుంది అనుకుంటే ఇంకేదో అయిపోయిందని చాలామంది బాధపడ్డారు. అసలు ఇక మోషే మాట, అహరోను మాట వినేటట్టుగా, నమ్మేటట్టుగా లేదు పరిస్థితి. ఆ విధంగా అయిపోయిన తర్వాత ఇంకా రాజు ఏమంటున్నాడంటే, ఓ మోషే, అహరోను, మీరు కూడా వెళ్ళి బరువులు మోయిపోరి అని వాళ్ళకు కూడా పని చెప్పాడు రాజు. ఈ విధమైన పని అయినప్పుడు దేవుడు ఇప్పుడు మోషేతో మాట్లాడుతున్నాడు. మోషే తన పరిచర్యలో డల్ అయిపోయాడు. తను చేయాల్సిన సేవలో కొంచెం ఆయనకి సందేహం వచ్చేసింది, సహనము కోల్పోతున్నాడు. దేవుడు అన్నాడు, నేను నీ తోడుగా ఉంటా, నువ్వు వెళ్ళు, నీ వెంటే ఉంటా, నేను నడిపిస్తాను చెప్పాడు. కానీ ఇక్కడ జరుగుతుందంతా రివర్స్గా జరుగుతుంది. అప్పుడు దేవుడు మోషేతో మాట్లాడి మోషేను ధైర్యపరుస్తున్నాడు. ఏమంటున్నాడంటే, నేను చేయబోచున్న దాన్ని నిశ్చయముగా నువ్వు చూచెదవు. మోషే, నేను నా ప్రజల పట్ల ఏం చేయాలనుకుంటున్నానో నువ్వు నిశ్చయముగా నీ కళ్ళారా నువ్వు చూస్తావు అంటున్నాడు దేవుడు. తర్వాత బలమైన హస్తము చేత అతడు వారిని పోనిస్తాడు. నమ్ము మోషే, నేను చెప్పింది విను, నా బలమైన హస్తం చేత వాళ్ళని బయటకు తీసుకొస్తాను, ఆయన నోటితోటి ఆయనే మీరు వెళ్ళిపోండి అని చెప్తాడు అంటున్నాడు దేవుడు. తర్వాత బలమైన హస్తము చేతనే అతడు తన దేశంలో నుండి వారిని తోలివేయనని మోషేతో చెప్పెను. దేవుడికే మహిమ కలుగును గాక. బలమైన హస్తముతో దేవుడు ఏం చేస్తాడట? తీసుకెళ్తాను, లేకపోతే ఆయనే పంపిస్తాడు అని చెప్తున్నాడు దేవుడికి మహిమ కలుగును గాక.
మోషే ఏం చేస్తున్నాడంటే, ఈ ప్రజలను నేను ఏ విధంగా విడిపించుకొని తీసుకొని వెళ్ళాలి, వీరి బానిసత్వము ఏ విధంగా తొలగిపోవాలి, ఈ ప్రజల పట్ల నేను ఏ విధంగా ఉపయోగకరంగా ఉండాలి అని మోషే అహరోనులు చాలా దిగులుతో ఆలోచనతో దేవునికి మొర్రపెట్టినప్పుడు దేవుడు అద్భుతమైన జవాబిస్తున్నాడు. నువ్వేం భయపడాల్సిన అవసరం లేదు, ఆయన ఎట్లా బోనియాలనో ఆ విధంగానే పంపిస్తాడు చూడు అంటున్నాడు. దేవుడికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, ఈ సందర్భంలో మీకు చెప్పాల్సిన విషయం ఏంటంటే మందిరానికి మీరు వస్తున్నారు, ఆదివారం విశ్వాసంతో వస్తున్నారు, ప్రార్థనలు చేస్తున్నారు, అవసరమైతే ఉపవాసాలు చేస్తున్నారు, కానుకలు అర్పిస్తున్నారు. అయినప్పటికి కూడా సమస్య పెరుగుతుందే కానీ తగ్గట్లేదు. ఇక్కడున్న సేవకులకు కూడా ఏమనిపిస్తుందంటే, అయ్యా మేము మీ మాటను బట్టే నీ సేవకు వచ్చినాం కదా, నీ మాటను బట్టే నడుచుకుంటున్నాం కదా, మీరు చెప్పినట్టుగానే అన్నీ వదులుకొని నీ పని చేస్తున్నాం కదా, చేస్తూ ఉంటే ఈ ప్రజలకు ఇంకా బాధలు ఎక్కువైతున్నాయి కానీ తక్కువ కావట్లేదు, ఇబ్బందులు ఎక్కువైతున్నాయి, సమస్యలు ఎక్కువైతున్నాయి అని ఇక్కడ సేవ చేసే సేవకులకు కూడా, మాలాంటి సేవకులు కూడా ఇప్పుడు ఏం కలుగుతుందంటే, మాకు కూడా కొంచెం బలహీనత అయిన మనసు రావడానికి అవకాశం ఉంది. ఎందుకంటే మేము కూడా మనుషులమే కదా, కాబట్టి అటువంటి మనస్సు రావడానికి అవకాశం ఉంది. పాపం అక్కడ మోషే కూడా ఏం చేయాలో అర్థం కాక దేవునికి మొరపెడుతూ ఉంటే దేవుడు అంటున్నాడు, నువ్వేం భయపడవాకు మోషే, ఏం భయపడబాకు, నా హస్తం నీకు తోడుగా ఉంటుంది, ఆయనే నా ప్రజలను పోనిస్తాడు అని దేవుడు మోషేను ధైర్యపరుస్తున్నాడు, మోషేకు ప్రోత్సహిస్తున్నాడు. మోషేను కృంగిపోబాకు, నేను సహాయం చేస్తా, నేను నడిపిస్తాను, దేవుడు అభయం ఇస్తున్నాడు. దేవుడికి మహిమ కలుగును గాక. ఈ విధంగా మాకు దేవుడు ధైర్యపరచడం వల్ల చాలాసార్లు ఈ సేవ నేను చెయ్యలేను, ఈ భారాన్ని నేను మొయ్యలేను, ఇది నడిపించడం చాలా కష్టతరము, ఈ ప్రజలతోటి నేను తట్టుకోలేము అని ఎన్నోసార్లు అనిపించినప్పటికి కూడా దేవుడు ధైర్యపరుస్తుంటే, కాబట్టి ఏం కాదు, కొంచెం ఓపిక పట్టు, కొద్దిగా ఓపిక పడితే నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నేను డెవలప్ చేస్తాను, నీ సంఘ సరిహద్దులను విశాలపరుస్తాను. దేవుడు తన వాక్యం ద్వారా ఆయన వాగ్దానం చేస్తుండు కాబట్టి మళ్ళీ సేవకులందరూ ఏమవుతున్నారు, మళ్ళీ బూస్ట్ వచ్చినట్టుగా తయారై మళ్ళీ దేవునందు విశ్వాసం ఉంచి ముందుకు కొనసాగుతున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ గమనించండి, దేవుడు ఒక మాట మనందరికి జ్ఞాపకం చేస్తున్నాడు. ఏంటి జ్ఞాపకం చేస్తున్నాడంటే, తప్పకుండా దేవుని నమ్మిన బిడ్డలకు శ్రమలు వస్తాయి, దేవుని నమ్మిన బిడ్డలకు రోగాలు వస్తాయి, దేవుని నమ్మిన వాళ్ళకు నిందలు వస్తాయి, అవమానాలు వస్తాయి, దెబ్బలు కూడా తగులుతాయి, అవసరమైతే జైల్లో కూడా వెళ్ళాల్సిన పరిస్థితి వస్తుంది. రానున్న రోజుల్లో దేవుని రెండవ రాకడ దినములలో అతి సమీపంగా ఉంది. ఏం చేస్తారట, అపవాది 666 ముద్ర వేస్తాడు. 666 ముద్ర వేసినప్పుడు నీ రేషన్ కార్డు క్యాన్సిల్ అవుతుంది, నీ ఆధార్ కార్డు క్యాన్సిల్ అయిపోద్ది. ఆ 2 క్యాన్సిల్ అయిపోయి చాలు, ఆ 2 క్యాన్సిల్ అయితే నీకు పెన్షన్ రాదు, లేకపోతే నువ్వు బస్సు ఎక్కనియరు, నువ్వు ఎక్కడ ఏ ఆఫీస్కి వెళ్ళినా ఈ ఆధార్ కార్డు, రేషన్ కార్డు, ఓటర్ కార్డు ఈ 2 అన్ని తీసేస్తారు. అవి ఉంటేనే నీకు బియ్యం ఇస్తారు, అవి ఉంటేనే బస్సు ఎక్కనిస్తారు, అది ఉంటేనే సరుకులు కొనేస్తారు, అది ఉంటేనే అన్ని చేయనిస్తారు. హల్లెలూయా. అటువంటి ఒక మహాశ్రమ దినం ఒకటి మనకు ఎదురు పడబోతుంది. నేనేం ప్రార్థన చేస్తున్నానంటే, అయ్యా అది మా దినములలోనే మేము ఉంటున్నప్పుడే రావాలని ప్రార్థన చేస్తున్నాను నేను. దేవుడికి మహిమ కలుగును గాక. అప్పుడు తెలుస్తుంది ఏ సంఘం ఒరిజినలో, ఏ సంఘం డూప్లికేటో, ఎవరు దేవుని ఆరాధించేవారో, ఎవరు తప్పిపోయేవారో, ఎవరు నిలిచేవారో, ఎవరు పడిపోయేవారో అప్పుడు అర్థమవుతుంది.
ఇప్పుడైతే నా దేవుని కొరకు ప్రాణాలైనా పెడతామంటారు, ఇప్పుడైతే ఇది చేస్తాను అది చేస్తామంటారు. కానీ నిజంగా నీకు శ్రమ ఎదురైనప్పుడు, కష్టం ఎదురైనప్పుడు, బాధ ఎదురైనప్పుడు నీ స్పందన ఎలా ఉంటుంది? నీ అభిప్రాయం ఎలా ఉంటుంది? నువ్వు దేవుని కొరకు నిలబడగలుగుతావా? హల్లెలూయా. దేవుడు అంటున్నాడు, ఇవన్నీ వస్తాయి, ఇవన్నీ అవమానము వస్తుంది, నింద వస్తుంది, బాధ వస్తుంది, ఆర్థిక ఇబ్బందులు వస్తాయి, సమస్యలు వస్తాయి, శోధనలు వస్తాయి. ఇవన్నీ వస్తాయని దేవుడు ఎందుకు చెప్తుండు? ఈ సమస్యలన్నీ మీకు వస్తాయని దేవుడు ఎందుకు చెప్తుండు? ఎందుకు చెప్తుండంటే ఆయన బిడ్డలం కాబట్టి, ఆయన రక్తంలో కడిగిండు కాబట్టి, ఆయన ప్రత్యేకమైన పిలుపు మన మీద ఉంది కాబట్టి, ప్రత్యేకమైన ఏర్పాటు నీ మీద ఉంది కాబట్టి, దేవుడు నిన్ను ప్రేమించి నువ్వు అవిశ్వాసంలో పడిపోతావని, అపనమ్మకంలోనికి వెళ్ళిపోతావని, కృంగిపోతావని ముందుగానే దేవుడు, నా బిడ్డలారా ఈ శ్రమలు మీకు రాబోతున్నాయని చెప్తున్నాడు. అయినా మీరు కలవరపడబాకండి, అయినా మీరు దిగులు పడబాకండి, అయినా మీరు కృంగిపోబాకండి, దిగులు పడ భయపడబాకండి. ఎందుకంటే నేను మీకు తోడుగానే ఉన్నాను, నేను మిమ్మల్ని కాపాడుతాను, రక్షిస్తాను, నేను మిమ్మల్ని బయటికి ఆ బానిసత్వంలో నుంచి బయటికి తీసుకొస్తాను. ఈ లోక సంబంధమైన అధికారం మిమ్మల్ని ఏమీ చేయలేదు. దేవుడికి మహిమ కలుగును గాక. వింటున్నారా? అందుకని దేవుడు ఏం చేస్తున్నాడంటే రాబోతున్న శ్రమని గుర్తు చేస్తున్నాడు, రాబోతున్న కష్టాన్ని గుర్తు చేస్తున్నాడు. ఇప్పుడు మోషే అహరోనులు ఐగుప్తు దేశానికి రాకముందు వారు ప్రజలందరూ కూడా బానిస పనులు చేస్తుండేవారు. కానీ ఎప్పుడైతే మోషే అహరోనులు వచ్చి రాజుతో మాట్లాడారో ఇంకా కఠినమైన బానిసత్వ జీవితంలోనికి వారు వెళ్ళిపోయారు. దేవుడు వచ్చి మమ్మల్ని కాపాడుతాడు అనుకుంటే, దేవుడు వచ్చి మమ్మల్ని రక్షిస్తాడు అనుకుంటే, దేవుడు వచ్చి మమ్మల్ని విడిపిస్తాడు అనుకుంటే, దేవుడు వచ్చి మమ్మల్ని ఇక్కడి నుంచి బయటికి తీసుకెళ్తాడు అనుకుంటే ఇంకా మేము అగాధమైన శ్రమల్లోనికి వెళ్ళిపోయాము అనుకుంటున్నారు. హల్లెలూయా, దేవుడికి స్తోత్రం. అయితే మోషే అహరోనులు కూడా వాళ్ళు కూడా కృంగిపోయే పరిస్థితికి వచ్చారు. వచ్చినప్పుడు దేవుడు అంటున్నాడు, ఏమంటున్నాడు దేవుడు? నేను చెయ్యబోయే దానిని నిశ్చయముగా చూస్తావు మోసే, నమ్ము, నేను చెప్పే మాట నమ్ము, నా మాట సత్యమైనది, నా మాట, నా వాక్యంలో ఒక సున్నైనా ఒక పొల్లైనను తప్పిపోదు. దేవుని మాట ఎటువంటిదో తెలుసా? ఈరోజు న్యూస్ పేపర్ ఉంటుందిగా, వార్తా పేపరు, ఆంధ్రజ్యోతి, ఈనాడు పేపరు. ఈరోజు వచ్చిన వార్తలు చాలా భయంకరంగా ఉండవచ్చు. వింటున్నారమ్మా? పేపర్లో ఈరోజు బ్రేకింగ్ న్యూస్ అన్నీ కూడా ఎట్లా ఉంటాయి? చాలా భయానకంగా ఉండొచ్చు. కానీ ఈరోజు ఆ పేపర్ చదివినప్పుడు నువ్వు దాని గురించి ఆలోచన చేస్తావు, బాధపడతావు. కానీ అదే పేపర్ రేపు చదువుతావా? ఎల్లుండి చదువుతావా? అదే పేపర్ని, ఈరోజు పేపర్నే ఎల్లుండి చదువుతావా? అప్పుడు ఆ న్యూస్ ఏమైపోతుంది? అది బ్రేకింగ్ న్యూస్ కాదు, అది అయిపోయింది. ఆ సమస్య లేదు. ఇప్పుడు కొత్త సమస్య వచ్చింది. ఇప్పుడు కొత్తగా వచ్చిన దాన్నే వెతుకుతాం మనం. ఇప్పుడు ఆ పేపర్ ఎంత మంచి కలర్లో ప్రింట్ చేసినా ఆ పేపర్ ఏమవుతుంది? అది పాత పేపరే. 1 సంవత్సరం క్రితం పేపరు, 4 రోజుల క్రితం పేపరు, 10 రోజుల క్రితం పేపరు దేనికి వాడతారు? చదువుకోవడానికి వాడరుగా. అది ఏమైపోయింది? పాతదైపోయింది. ఆ పేపర్, నిన్నటి పేపర్ పాతగా అయిపోయింది. అది ఇప్పుడు ఉపయోగపడదు. కానీ బైబిల్ అలా కాదు. వింటున్నారు? బైబిల్ అలాగా కాదు. ఈ గ్రంథము ఎప్పుడో కొన్ని వేల సంవత్సరాల క్రితం రాయబడిన గ్రంథం ఇది. ఈ మాటలు చాలా పాత మాటలు అని అనిపిస్తుంది మనకి. కానీ దేవుని బిడ్డలు ఇప్పటికీ ఇవి చదువుతుంటే, చెప్తుంటే ఏమనిపిస్తున్నాయి మీకు? దీంట్లో జీవం ఉందని తెలుస్తుంది.
మనుషులకు ఈ మాటలు చాలా నూతనంగా హృదయాన్ని టచ్ చేస్తున్నాయి, హృదయాన్ని వెలిగిస్తున్నాయి, హృదయాన్ని సరి చేస్తున్నాయి, దిద్దుతున్నాయి, కడుగుతున్నాయి, బ్లెస్ చేస్తున్నాయి. ఈ మాటలు న్యూస్ పేపర్ లాంటివి కావు. హల్లెలూయా. ఈ మాటలు ఎప్పటికీ పాత పడవు. ఒక పొల్లైనా ఒక సున్నా అయినా ఈ వాక్యంలో నుండి కలపకూడదు, తీసివేయకూడదు. దేవుని బిడ్డలారా, మీకు కొత్త విషయాలు ఏం చెప్పట్లే, నేను కొత్తగా మాటలు ఏం చెప్పట్లే. ఆల్రెడీ దేవుని వాక్యంలో ఉన్న విషయాలనే, ఎప్పుడో కొన్ని వేల సంవత్సరాల క్రితం రాయబడిన మాటలనే నేను మీకు వివరిస్తున్నాను. హల్లెలూయా. దేవుని వాక్యంలో ఏముంది? జీవం ఉంది. దేవుని వాక్యంలో పవర్ ఉంది, పవర్ ఉంది. దేవుని వాక్యం ఎప్పుడు కూడా ఎవర్ గ్రీనే, ఎప్పటికీ కొత్తదే. అది అబ్రహాము కాలం నుండి, ఆదాము కాలం నుండి, యాకోబు ఇస్సాకు కాలం నుండి, అది ఎప్పటికీ అది కొత్తదే. ఇప్పటికీ కొత్తగానే ఉంటుంది. నా కుమారుడు చదివినా కొత్తగానే ఉంటుంది, నా మనవడు చదివినా అది కొత్తగానే ఉంటుంది, తరతరాలుగా వస్తుంది. అయినప్పటికీ కూడా అది ప్రతి ఒక్క వ్యక్తికి కొత్తగానే ఉంటుంది. హల్లెలూయా. ఆ దేవుడు చెప్తున్నాడు. ఆ దేవుడు ఏమంటున్నాడు? మోషే, ఇదిగో నేను చేయబోచున్న దానిని నీకు నిశ్చయముగా నువ్వు చూస్తావు. బలమైన హస్తము చేత అతడు వారిని పోనిస్తాడు. తర్వాత హస్తము చేతనే, బలమైన హస్తము చేతనే అతడు తన దేశములో నుండి వారిని తోలివేయునని దేవుడు మోషేకు చెప్పెను. హల్లెలూయా. ఆ తర్వాత కింద చదవండి. మరియు దేవుడు మోషేతో ఇట్లనెను. ఈ దీనికి కొన్ని వాక్యపు ఆధారాలు కూడా మీకు చూపించాలనుకుంటున్నాను నేను. ఒకసారి చూడండి. యోహాను సువార్త 16:33. యోహాను సువార్త 16:33. నా యందు మీకు సమాధానం కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకములో మీకు శ్రమ కలుగును, ఆయనను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి ఉన్నాను. హల్లెలూయా. ఏం కలుగుతుందటమ్మా? శ్రమ. లోకములో మీకు శ్రమ కలుగుతుంది, ఆయనను మీరేం చేయాలట? ధైర్యం తెచ్చుకోండి, నేను లోకాన్ని జయించి ఉన్నాను అంటున్నాడు ఆయన. వింటున్నారు అందరూ? దేవుడు లోకాన్ని జయించాడు. లోకము ఆయన ఎదుట ఓడిపోయింది. అందుకనే ఇప్పుడు బాధలు ఉండవచ్చు, శ్రమలు ఉండవచ్చు, ఇబ్బందులు ఉండవచ్చు, ఆర్థిక ఇబ్బందులు ఉండవచ్చు, ఏవైనా ఉండవచ్చు. కానీ యేసు మనకి ఏం చెప్తున్నాడు? ప్రభువు మనకి ఏం చెప్తా? మీకు సమాధానం కలుగుటట్లు ఈ మాటలు చెప్తున్నాడు. లోకములో మీకు శ్రమ కలుగుతుంది. శ్రమ వస్తుంది అంటుండ, రాదంటుండ దేవుడు? వస్తుంది. వస్తుందని చెప్పినప్పుడు కూడా మళ్ళీ నా దగ్గరకు వచ్చి, అయ్యగారు చాలా శ్రమలు వస్తున్నాయి, దేవుని నమ్ముకుంటాను అనొద్దు. వస్తుందని చెప్పినాక కూడా నాకు ఇష్టం, ఈ నష్టం జరిగింది అయ్యగారు అని మీరు చెప్పొద్దు. వస్తుంది అంటే దేవుడు అనుమతిస్తున్నాడు. హల్లెలూయా. మనల్ని మెరుగుపరచడానికి, మనల్ని పరిపూర్ణులుగా తయారు చేయడానికి, మనల్ని దేవునికి ఉపయోగపడే సాధనములుగా నిలబెట్టడానికి దేవుడు కొన్ని శ్రమలను అనుమతిస్తున్నాడు. యేసు ప్రభువుని నమ్మితే అంత ఆశీర్వాదమే ఉండదు. కొంత శోధన, కొంత శ్రమ, కొంత ఇబ్బంది మనకు ఎదురవుతుంది. అయినా కానీ దేవుడు ఏమంటున్నాడు? ధైర్యం తెచ్చుకోండి, ధైర్యం తెచ్చుకోండి. లోకం మీ మీద ఎన్నడూ గెలవదు. ఆ లోకం మీ మీద ఓడిపోద్ది. లోకం ఇప్పుడు నవ్వుతుంది మిమ్మల్ని చూసి, కానీ లోకం ఒకరోజు ఏడ్చే రోజు వస్తుంది. రొమ్ము కొట్టుకొని ఏడ్చి గుండెలు బాదుకొని దేవా మమ్మల్ని రక్షించని వేడుకునే రోజు ఒకటి రాబోతుంది. అప్పుడు మీరు నవ్వుతారు, అప్పుడు మీరు సంతోషపడతారు. హల్లెలూయా. అప్పుడు మీకు ఆనందం కలుగుతుందని దేవుడు చెప్తున్నాడు. అలాగే చూస్తే రోమపత్రిక 8:35 చూడండి. 8:35.
క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎడబాపు వాడెవడు? శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను, కరువైనను, వస్త్రహీనతైనను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనలను ఎడబాపునా. వింటున్నారమ్మా? దేవుడు ఏం చెప్పాడు? దేవుడు ఏం చెప్తున్నాడు? ఆయన ప్రేమ నుండి ఏ శ్రమ నిన్ను విడదీయలేదు, ఏ బాధ నిన్ను విడదీయలేదు, ఏ కష్టం నిన్ను ఆయన ప్రేమ నుండి ఎడబాపకూడదు. హల్లెలూయా. ఆ విధంగా మనం జాగ్రత్త పడాలి. దేవుడు నిన్ను ఆయన శాశ్వతమైన ప్రేమతో ఆయన ప్రేమిస్తున్నాడు. హల్లెలూయా. దేవుడికి స్తోత్రం కలుగును గాక. చూద్దాం మనం నిర్గమకాండం 2వ వచనం కానీ చదవండి. నిర్గమకాండం 6:2. మరియు దేవుడు మోషేతో ఇట్లనెను, నేనే యెహోవాను, నేను సర్వశక్తి గల దేవుడను, దేవుడను పేరున అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ప్రత్యక్షమైతిని, కాని యెహోవా అను నా నామమున నేను వారికి తెలియబడలేదు. మరియు వారు పరవాసము చేసిన దేశమగు కానాను దేశమును వారికిచ్చుటకును నా నిబంధనను వారిలో స్థిరపరచితిని. ఐగుప్తీయులు దాసత్వమునకు లోపరచి ఉన్న ఇజ్రాయేలీయుల మూలుగును విని నా నిబంధనను జ్ఞాపకము చేసుకొని ఉన్నాను. కాబట్టి నీవు ఇజ్రాయేలీయులతో ఇలాగు చెప్పుము, నేనే యెహోవాను. నేను ఐగుప్తీయులు మోయించు బరువుల క్రింద నుండి మిమ్మును వెలుపలికి రప్పించి వారి దాసత్వంలో నుండి మిమ్మును విడిపించి నా బాహువు చాపి గొప్ప తీర్పులు తీర్చి మిమ్మును విడిపించి మిమ్మును నాకు ప్రజలుగా చేర్చుకొని మీకు దేవుడనై ఉందును. అప్పుడు ఐగుప్తీయుల బరువు క్రింద నుండి మిమ్మును వెలుపలికి రప్పించిన మీ దేవుడైన యెహోవాను నేనే అని మీరు తెలుసుకొందురు. నేను అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ఇచ్చేదనని చెయ్యి ఎత్తి ప్రమాణము చేసిన దేశములోనికి మిమ్మును రప్పించి దాని మీకు స్వాస్థ్యముగా ఇచ్చేదను. నేను యెహోవానని చెప్పుమనగా మోషే ఇజ్రాయేలీలతో అలాగు చెప్పను. అయితే వారు మనోవ్యాకులమును బట్టి కఠిన దాసత్వమును బట్టి మోషే మాట వినరైరి. దేవుడికి మహిమ కలుగును గాక. ఇక్కడ మనం 3 మాటలు చూద్దాం. 3 విషయాలు ఇందులో తెలుసుకొని మనం ముగించుకుందాం. మొట్టమొదటిది ఏంటనంటే, నేను సర్వశక్తి గల దేవుడను అంటున్నాడు. ఏ దేవుడు? మన దేవుడు సర్వశక్తి గల దేవుడును అంటున్నాడు. తర్వాత ఏమంటున్నాడంటే, దేవుడు పేరున అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ప్రత్యక్షమైతిని గాని యెహోవా అను నా నామమున నేను వారికి తెలియబడలేదు అంటున్నాడు. ఆది కాండం అంతా విన్నారు కదా మీరు. ఆది కాండంలో దేవుడు యెహోవా అని వాళ్ళకి తెలిసింది. కానీ దేవుడు నేనే యెహోవాను, నేను సర్వశక్తిమంతుడను, నేను పరిశుద్ధుడను, నేను సర్వజ్ఞానిని, నేను సర్వవ్యాపకుణ్ణి, నేను ఆది అంతము లేనివాణ్ణి, నేను ప్రేమమయుడను అని స్వయంగా దేవుడు ఆనాడు మోషే కంటే ముందున్న అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు తన పేరులో ఉన్న శక్తిని కనపరుచుకోలేదని చెప్తున్నాడు. నేను చెప్పలేదు వాళ్ళకి, కేవలం నా పేరు యెహోవా అన్న మాత్రం వాళ్ళకి తెలుసు. అంతేగాని నా పేరులో ఉన్న పవర్ ఏంటో, నా పేరులో ఉన్న శక్తి ఏంటో, బలం ఏంటో వాళ్ళకు తెలియదు. కానీ ఇప్పుడు నేను నా ప్రజలకు, అదే అబ్రహాము, ఇస్సాకు, యాకోబు వాళ్ళ సంతానము ఏదైతే ఉందో, 12 గోత్రాల సంతానం ఏదైతే ఉందో, ఆ సంతానానికి నేనేం చేస్తాను? నా పేరును కనపరుచుకుంటానని చెప్తున్నాడు. నా పేరులో ఉన్న మహిమేంటో, నా పేరులో ఉన్న శక్తి ఏంటో, నా పేరులో ఉన్న ప్రభావం ఎంత ప్రభావం కలిగిందో, నా పేరుకున్న బలం ఏంటో నేను కనపరుచుకుంటానని చెప్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. నేను ఒకసారి ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళాను.
ఏదో ఒక సర్టిఫికెట్ కొరకు, క్యాస్ట్ ఇన్కమ్ ఏదో ఉంది, సర్టిఫికెట్ కొరకు వెళ్తే అక్కడికి అప్లికేషన్ తీసుకొని వస్తే ఈ గదులకి పోతేనేమో ఆసార్ దగ్గర పోరు అంటున్నారు, ఆసార్ కార్డు పోతేనేమో ఆసార్ కార్డు పోరు అంటారు, ఆసార్ కార్డు పోతేనేమో ఆ మేడం కార్డు పోయి ఇప్పుడు మాకు ఫుల్ బిజీ ఉంది ఇప్పుడు నేను తీసుకోను ఆ మేడం దగ్గర పోరు అంటారు. మొత్తం అందరి దగ్గర తిరిగినాక మీ అప్లికేషన్ తీసుకునే సార్ రాలేదన్నారు. రాయలే, ఇదేంద్రా బాబు గోళ అని చెప్పేసి అనుకున్నా. సరే అని చెప్పేసి మళ్ళీ ఇంటికి వచ్చేసి రెండో రోజు పోతే మళ్ళీ అదే పని, మళ్ళీ పోయి మళ్ళీ ఒక సార్కి ఇద్దామని చూస్తే నాకు కాదండి అవతల అయిపోండి అని అన్నారు. మళ్ళీ అక్కడికి పోతే ఇంకొకటి వారు. దేవుడికి స్తోత్రం కలుగును కాక ఇంత పనికి వచ్చినావని మా బావ ఫోన్ చేసి నాకు, బావ ఎంఆర్ఓ ఆఫీసులో ఎవరు పట్టించుకోవట్లేదు, కొద్దిగా ఇక్కడ ఎవరైనా తెలుసా అంటే ఆడా ఏది ఇప్పుడు ఏడున్నావు చెప్పంటే ఈ దిమ్మెకి ఎదురుగా ఉన్న బావ అన్న అంటే ఆ ఎదురుగా ఒక సార్ ఉంటాడు, ఆ సార్కి నా పేరు చెప్పన్నాడు. దేవుడికి స్తోత్రం కలుగును కాక పోయి లోపల పోయి గురి సార్ పంపించిండు అని అప్లికేషన్ ఇచ్చిన వెంటనే తీసుకుండిగా. అప్పటిదాకా ఆయన దగ్గర 2 సార్లు పోయినా నేను. దేవుడికి మహిమ కలుగును కాక. గురి సార్ ఇవ్వనండి మీకు అనగానే అటనా అని చెప్పేసి తీసుకొని లోపల పెట్టుకోండిగా, నేను చేస్తా కానీ మీరు వెళ్ళండి సాయంత్రం రండి మీరు తీసుకొని పోతురు సర్టిఫికేట్ అన్నాడు. దేవుడికి మహిమ కలుగును కాక. అంటే ఇప్పుడు మా బావ పేరులో ఏముంది, పవర్ ఉందన్నమాట. హల్లెలూయా. అంటే ఇక్కడ అర్థం చేసుకోండి, చూడండి, ఒక మానవుడిగా మా బావగారికే ఎంఆర్ఓ ఆఫీసులో అంత పవర్ ఉంటే మరి సర్వశక్తి గల పేరు మీద ఆయన పేరు వాడితే ఇంకెంత పవర్ ఉంటుంది? ఉంటుందా చెప్పండి. ఆయన ఎవరు? రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు, సర్వశక్తిమంతుడు, ఆయన పరిశుద్ధుడు, ఆయన పాపంలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు. కాబట్టి ఇంకా ఆయనకి ఎంత పవర్ ఉంటుంది? అందుకనే దేవుడు అంటున్నాడు, మోషే నువ్వు వెళ్ళి నా పేరు ఆ ఇజ్రాయెల్ పెద్దలకు చెప్పు, నా పేరు ఆ ఇజ్రాయెల్ ప్రజలకు చెప్పు అని అంటే మోషే అప్పుడు అయ్యా ఇంతకుముందు చెప్పానయ్యా వాళ్ళు వినలేదు, ఆల్రెడీ వెళ్ళి ఏం చెప్పాడు, యెహోవా పంపించాడని చెప్పాడు, అయినా వాళ్ళు వినలేదు. ఒకసారి విన్నారు కానీ ఎప్పుడైతే ఫరో రాజు గట్టిగా ఆజ్ఞాపించాడో వాళ్ళు కృంగిపోయి భయపడి ఇప్పుడు వాళ్ళు వెనకకు వెళ్ళిపోయారు. దేవుడు అంటున్నాడు, ఇదిగో నువ్వు మోషేతో మాట్లాడు, ఇది యెహోవా నామము అని చెప్పు అని అంటున్నాడు. ఆల్రెడీ ఒకసారి ఏం చెప్పాడు? యెహోవా చెప్తున్నాడు ప్రజలను పంపియండి అంటే ఆ రాజు ఏమన్నాడు? యెహోవా ఎవడు? ఆయన నేను ఎరుగనన్నాడు. ఇప్పుడు దేవుడు మోషేకి ఏదైనా కొత్త విషయం చెప్పాడా? ఏదైనా కొత్త మాట చెప్పాడా? కొత్త మాట ఏం చెప్పలేదు. పొద కాలిపోతున్నప్పుడు ఏ మాట అయితే మాట్లాడాడో అదే మాట చెప్పాడు. హల్లెలూయా. నేను నీ దేవుడైన యెహోవానని చెప్పాడు. నేను ఐగుప్తుకి వెళ్ళిన తర్వాత నీ ప్రజలతో ఏం మాట్లాడాలంటే ఇదిగో దేవుడైన యెహోవా పంపించాడని చెప్పమన్నాడు. రాజుతో ఏం మాట్లాడాలంటే యెహోవా అన్న నామము చెప్పమన్నాడు. సరే, అదంతా అయిపోయింది. ఇప్పుడు రెండోసారి అయ్యా నువ్వు చెప్పమన్నవన్నీ నేను చెప్పాను, అయినా కానీ రాజు తన హృదయాన్ని కఠినపరుచుకొని ఈ ప్రజలను పోనివ్వట్లేదని చెప్పి దేవునికి మొరపెడితే దేవుడు ఏం చెప్తున్నాడు? దేవుడు మళ్ళీ అదే చెప్తున్నాడు. హల్లెలూయా. ఆల్రెడీ ఒకసారి చెప్పానయ్యా. చాలాసార్లు ఏం చేస్తారంటే ప్రార్థన చేసేటప్పుడు యేసు నామములో నా అప్పులు తీరిపోవును గాక, యేసు నామములో నా రోగం తొలగిపోవును గాక, యేసు నామములో నా కుటుంబ దయ్యము వెళ్ళిపోవును గాక, ఇది పోవును గాక, యేసు నామములో అని పలుకుతాము, కానీ అక్కడ ఏం జరగదు. పాస్టర్ గారు మీరు ఇంత బల్లగుద్ది యేసు నామములో ఇంత పవర్ ఉంది, ఇంత శక్తి ఉంది, మనుషుల నామమే ఇంత బాగా అద్భుతకరంగా పనిచేస్తే
దేవుని నామం ఇంకా ఎంత శక్తివంతంగా పనిచేస్తుందని చెప్పారు. నేను ఇంటికి వెళ్ళి నా సమస్యలన్నీ పట్టుకొని ఏం చెప్పాను నేను? యేసు నామములో నా అప్పులు తీరిపోవును గాక, యేసు నామములో నా బంధకాలు తెగిపోవును గాక, నా కట్లు తెగిపోవును గాక అని ప్రార్థన చేశాను. అయినా కానీ ఏ కార్యము జరగలేదు అంటారు మీరు. హల్లెలూయా. అయినా కానీ ఏ కార్యం జరగలేదు పాస్టర్ గారు అంటే, అప్పుడు నా దగ్గరికి వస్తే మళ్ళీ ఏం చెప్తాను నేను? మళ్ళీ అదే చెప్తాను నేను. దేవుడికి మహిమ కలుగు. కొత్త మాటలు లేవు ఇందులో, వింటున్నారా? కొత్త పద్ధతులు, కొత్త మాటలు ఏం లేవు. అయ్యా మునుపున్నవే మళ్ళీ అవే జరుగుతాయి. దేవుడికి స్తోత్రం కలుగును గాక. మళ్ళీ నువ్వు దేవుని వేడుకుంటే ఏమంటాడు? మళ్ళీ పోయి నా పేరు చెప్పుపో అంటాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అప్పుడు ఈ మాట చెప్తూ దేవుడు ఏమంటున్నాడంటే, ఒకసారి 4వ వచనం కానీ చదవండి. మరియు వారు పరవాసము చేసిన దేశమగు కానాను దేశమును వారికి ఇచ్చుటకు నా నిబంధనను వారితో స్థిరపరిచితిని. ఐగుప్తీయులు చూడండి ఏం చేశాడట? ఐగుప్తీయులు నిబంధన, చాలమ్మా ఒకసారి ఆగరా. నిబంధన, నా నిబంధనను వారితో స్థిరపరిచితిని అంటున్నాడు. నిబంధన అంటే ఏంటి చెప్పండి అర్థం? నిబంధన అంటే ఒప్పందం, ఒడంబడిక కదా. దేవుడు తన ప్రజలతో ఏం చేశాడట? నిబంధన చేశాడట. ఏంటా నిబంధన అంటే, ఇదిగో ఇజ్రాయేలు 12 గోత్రాల ప్రజలకు కానాను దేశాన్ని స్వాస్థ్యంగా ఇస్తానని అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు దేవుడు ప్రమాణమును నిబంధన చేశాడు. దేవుడు మోషేకు ఆ నిబంధనను జ్ఞాపకం చేస్తున్నాడు. నేను ఆ ప్రజలతో ఏం నిబంధన చేశానో నువ్వు చూడు. నేను ఆ ప్రజల బంధకాల నుండి విడిపిస్తానని నిబంధన చేశాను. వారి కట్లను తెంపుతానని నిబంధన చేశాను. వారి దాసత్వము నుంచి విడిపిస్తానని నిబంధన చేశాను. వారికి కానాను అను పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని స్వాస్థ్యంగా ఇస్తానని నేను నిబంధన చేశాను. నా నిబంధన మారదు, నా మాట మారదు, నా క్రియ మారదు. అది తప్పకుండా కార్యరూపం దాలుస్తుంది. నా మాట, నా వాక్యంలో ఒక సున్నాయినా ఒక పొల్లైనా కానీ తీసివేయడానికి కానీ కలపడానికి కానీ వీలు లేదు. నా నిబంధనను స్థిరపరచువాడను, రూఢిపరచువాడను అని దేవుడు మోషే అహరోనులకు ఎంతో అద్భుతకరంగా తన నిబంధనను కూడా జ్ఞాపకం చేస్తున్నాడు. మొట్టమొదటిగా ఏం జ్ఞాపకం చేశాడు? తన నామమును జ్ఞాపకం చేశాడు. హల్లెలూయా. నా నామం ఏంటో, నా నామములో బలమేంటో, నా నామంలో ఉన్న పవర్ ఏందో నువ్వు ఆ ప్రజలకు చెప్పు, వెళ్ళి చెప్పు. ఇప్పటి వరకు నా నామాన్ని గురించి నేను అంతకు ముందున్న భక్తులతో నేను కనపరచుకోలేదు, కానీ ఇప్పుడు నా నామం ఏంటో ఇప్పుడు ఫరో చూడబోతున్నాడు. తానే స్వయంగా నా ప్రజలను బయటికి పంపించబోతున్నా. నా నామములో ఉన్న గొప్పతనం ఏంటో చెప్పబోతున్నాను. ఏంటి యెహోవా నామము? యెహోవా నామం అంటే రక్షించే నామము. యెహోవా నామము విడుదలిచ్చే నామము. యెహోవా నామము నిన్ను దాస్యము నుండి, బానిసత్వము నుంచి విడుదల చేసే నామము. ఆ నామమునకు ఏం పవర్ ఉంది? సర్వశక్తి ఉంది. ఆ నామానికి సర్వ జ్ఞానం ఉంది. ఆ నామానికి సర్వ వ్యాపకుడు ఆయన. ఆ నామము ద్వారా ఏం కలిగింది? ఆకాశం కలుగును కాకంటే ఆకాశం కలిగింది, భూమి కలుగును కాకంటే భూమి కలిగింది, సూర్య చంద్ర నక్షత్రాలు కలుగును కాకంటే అన్ని సమస్తము ఆయన నామము ద్వారా సమస్తం కలిగింది. అందుకని ఆయన నామములో ఏముంది? పవర్ ఉంది. ఎవరి పేరు ఉపయోగించాలి? ఎక్కడికి పోయినా ఆయన పేరు చెప్పుకొని బతకొచ్చు ఇక మనం. హల్లెలూయా. ఎవరి పేరు చెప్పాలి? దేవుని నామం, యెహోవా. యేసు నామం చెప్తే చాలు దయ్యాలు గడగడ వణికిపోతాయని చెప్పాడు. చెప్తున్నారా ప్రతిరోజు ఆయన నామాన్ని?
ఆయన నామం పేరిట ప్రార్థన చేస్తున్నారా? ఆయన నామాన్ని ఉచ్చరించి పలుకుతున్నారా? ఆయన నామాన్ని వాడుకోండి. హల్లెలూయా. నేను మా బావగారి పేరును వాడుకున్నట్టు మీరు ఎవరిని వాడుకోవాలి? దేవుని నామాన్ని మీరు వాడుకోండి. కష్టములో ఆయన నామాన్ని వాడుకోండి, దుఃఖములో ఆయన నామాన్ని వాడుకోండి, సమస్యలలో ఆయన నామాన్ని వాడుకోండి, రోగములో ఆయన నామాన్ని వాడుకోండి. మీకు ఏ సమస్య ఉందో యేసు నామాన్ని పలకండి. పలికినా జరగలేదంటే మళ్ళీ పలకండి, మళ్ళీ మళ్ళీ పలకండి, పలుకుతూనే ఉండండి. ఆయన నామం మారదు, ఆయన నామంలో ఉన్న శక్తి తగ్గదు, ఆయన నామంలో ఉన్న పవరు తగ్గదు. నువ్వు వాడి చూడు ఆయన నామాన్ని, అద్భుతాలు జరుగుతాయి, ఆశ్చర్య కార్యాలు నీ జీవితంలో జరగడం నువ్వు చూస్తావు. అందుకని మోషేతో అంటున్నాడు దేవుడు, ఆయన ఎలా పంపించాలో నేను చూసుకుంటానని చెప్తున్నాడు. తనే స్వయంగా నా ప్రజలను బయటికి పంపిస్తాడని చెప్తున్నాడు దేవుడు. హల్లెలూయా. అందుకనే తన నిబంధనను దేవుడు మర్చిపోలేదు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు దేవుడు వాళ్ళతో ఏ నిబంధన చేశాడో ఆ నిబంధనను ఆయన మోషేకు జ్ఞాపకం చేస్తున్నాడు. చూడు, నువ్వు ఎందుకు అవిశ్వాసంలోకి వెళ్ళిపోతున్నావు, ఎందుకు బలహీనం అవుతున్నావు, నువ్వు నా నిబంధనను జ్ఞాపకం చేసుకో అని చెప్పేసి దేవుడు మోషే అహరోనులను ఎంతో బలపరిచాడు. హల్లెలూయా. బలపరిస్తే ఏం చేశాడు? 7వ వచనం చదవమ్మా. మిమ్మును నాకు ప్రజలుగా చేర్చుకుని మీకు దేవుడనే యుందును. అప్పుడు ఐగుప్తీయుల బరువు క్రింద నుండి మిమ్మును వెలుపలికి రప్పించిన మీ దేవుడైన యెహోవాను నేనే అని మీరు తెలుసుకొందురు. అప్పుడు నా నామము ద్వారా, నా నిబంధన ద్వారా మిమ్మల్ని నేను బయటికి రప్పిస్తాను, తీసుకొస్తాను. అప్పుడు నేనే దేవుడునని మీరు తెలుసుకుంటారు. చదవమ్మా. నేను అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ఇచ్చేదనని వాళ్ళకి ఇస్తానని వాగ్దానం చేశాను. చెయ్యి ఎత్తి ప్రమాణము చేసిన దేశంలోనికి మిమ్మును రప్పించి దాన్ని మీకు స్వాస్థ్యముగా ఇచ్చేదను. నేను యెహోవానని చెప్పుమనగా మోషే ఇజ్రాయేలీయులతో అలాగు చెప్పెను. మోషే ఏం చేశాడట? దేవుడు ఎప్పుడైతే కృంగిపోయిన హృదయాన్ని దేవుడు తన నామంతో, తన నిబంధనతో బలపరిచాడో వెంటనే మోషే, అహరోనులు సేవకులు బలం తెచ్చుకొని, ధైర్యం తెచ్చుకొని లేచి వెళ్ళిపోయి ఇజ్రాయేలులతో ఆయన నామాన్ని గురించి, ఆయన నిబంధన గురించి జ్ఞాపకం చేశారు, తెలియచెప్పారు. చెప్తే ఏమైందంట? అయితే వారు మనోవ్యాకులమును బట్టి, కఠిన దాసత్వమును బట్టి మోషే మాట వినరైరి. ఏమయ్యారట? వాళ్ళకున్న మనోవ్యాకులం అంటే ఇంతకుముందే బాగున్నాం, ఇంతకుముందే మనకు మంచి ఆహారం దొరికింది, ఇంతకుముందే కంటి నిండా నిద్ర ఉండేది. సరే, రాజు కష్టపెట్టినా ఆయన మనకు కొంచెం ఆహారము పెట్టేవాడు. కానీ ఇప్పుడు ఏమైపోయింది? పని ఇంకా కఠినం అయిపోయింది, శోధన ఎక్కువైపోయింది, బాధ ఎక్కువైపోయింది. మనకు సుఖం లేదు, మన పిల్లలకు సుఖం లేదు, చాలా ఇబ్బందికరంగా మారిపోయిందని వాళ్లకు మనోవ్యాకులం వచ్చిందంట, చింత వచ్చిందంట హృదయంలో. అంటే అర్థమైంది, ఇక మమ్మల్ని ఎవరు బయటికి తీసుకుపోలేరు, మేము ఇక్కడే నశించిపోవాల్సిందేమో, ఇక్కడే మేము మా కథ సమాప్తం అయిపోద్దేమో, మా జీవితం ఇక్కడే ఇంతతోనే అంతమైపోద్దేమో అని వారికి మనోవ్యాకులం కలిగిందంట లోపట. హల్లెలూయా. ఆ మనోవ్యాకులాన్ని బట్టి, కఠినమైన దాసత్వాన్ని బట్టి మోషే మాట వినరైరి. ఇప్పుడు కూడా ఇదే పరిస్థితి ప్రతి సంఘంలో. నేను ఎక్కడికి వెళ్ళి చూస్తున్నా ఇదే పరిస్థితి. పాపం సేవకులు ఏం చేస్తున్నారు? దేవుడు గొప్పవాడు, దేవుడు శక్తిమంతుడు, దేవుడు మీ జీవితంలో అద్భుతాలు చేస్తాడు, కొంచెం విశ్వాసం ఉంచండి, కొంచెం ఓపిక పట్టండి, కొంచెం దేవునితో తిరగండి, అపనమ్మకము అవిశ్వాసంలో వెళ్ళిపోబాకండి,
వెయిట్ చేయండి, దేవుడు తప్ప కార్యం చేస్తాడంటే ప్రజలు పాపం ఏమవుతున్నారు? వాళ్ళకున్న కష్టాల బట్టి, వాళ్ళకున్న మనోవ్యాకులను బట్టి, వాళ్ళకున్న సమస్యలను బట్టి ఏమవుతున్నారు? దేవుని మాట వినరైరి, దేవుని మాటకు విధేయత చూపించరైరి, దేవుని మాటను గౌరవించరైరి, దేవుని మాట ప్రకారంగా జీవించరైరి. హల్లెలూయా. ఏమైపోతున్నారు? బలహీనలు అయిపోతారు. అందుకని దేవుడు ముందుగానే ఏం చెప్తున్నాడంటే, మీకు శ్రమ వస్తుందని చెప్తున్నాడు, మీకు కష్టం వస్తుంది, మీకు ఇబ్బందులు వస్తాయి, అవమానం వస్తుంది, నింద వస్తుంది, మీరు స్ట్రాంగ్గా తయారు కావాలని చెప్తున్నాడు దేవుడు. మీ గుండె గట్టిగా అయిపోవాలా, రాయి అయిపోవాలని చెప్తుండే దేవుడు. దేవుడికి మహిమ కలుగును గాక. నిన్నటి దినం ఒక సేవకుడు పెట్టిన చూసారా, ప్రకాష్ గంటల ప్రకాష్ పాస్టర్ గారు చాలా మంచి వర్తమానం అందిస్తాడు పాస్టర్ గారు. అప్పుడప్పుడు నేను కూడా రీల్స్ చూస్తున్నప్పుడు ఆయన మాటలు కొన్ని వింటా, చాలా మంచి మాటలు చెప్తాడు. పెళ్లి కూడా చేసుకోలే పాస్టర్ గారు, 25 సంవత్సరాలట కిడ్నీ సమస్యతో బాధపడుతున్నాడు. 25 ఏండ్ల నుంచి దేవుణ్ణి అడిగేటప్పుడు, అయ్యా మరి ఇంత భయంకరమైన సమస్య ఉందిగా, తీసివేయని అడిగిండంట దేవుణ్ణి. అయితే దేవుడు అన్నాడు, నా కృప నీకు చాలని చెప్పినట్టుంది. ఇంకా ఆయన అప్పటి నుండి ఆ వ్యాధితోనే, ఆ రోగంతోనే 25 ఏండ్లు చాలా విజయవంతమైన పరిచర్య చేశాడు ఆయన. ఆయన ఏం చెప్తున్నాడంటే, ఆ మాటల్లో నేను పెట్టిన మాటల్లో ఏముందంటే, 25 సంవత్సరాల యానివర్సరీ, ఏమంటారు దాన్ని, యానివర్సరీనా, 25 ఇయర్స్ యానివర్సరీ నేను చేసుకున్నాను అంటున్నాడు. దేవుడికి మహిమ కలుగును గాక. ఏం యానివర్సరీ చేయించుకున్నాడు? కిడ్నీ యానివర్సరీ. హల్లెలూయా. ఎందుకంటే ఆయనకి ఏం అర్థమైంది? దేవునితో నేను నడవాలి అంటే నేను శ్రమను పొందాలి, శ్రమను అనుభవించాలి, శ్రమలో నేను నిలబడాలి, శ్రమకు నేను తట్టుకోవాలి, శ్రమకు నేను ఓర్చుకోవాలి అని ఆ సేవకుడికి అర్థమైంది. అందుకనే ఏ మాత్రం చింత కూడా లేకుండా, అంత పెద్ద మరణం వరకు కూడా ఆయన ఏం చేశాడు? దేవుని యొక్క సువార్తను ప్రకటిస్తూనే వెళ్ళాడు. చివరికి ఆ రోగంతోనే అతను మరణించినప్పుడు కూడా ఆయన బ్రతుకున్నప్పుడు పలికినటువంటి ఆ గొప్ప విశ్వాసం మాటలు ఈరోజు చాలామంది క్రైస్తవ బిడ్డలను ఎంతో ప్రభావితం చేస్తున్నాయి. ఆ మాటలు, దేవుని బిడ్డ, క్రైస్తత్వం అంటే కేవలం ఆశీర్వాదము జల్లులు మాత్రమే కాదు, శ్రమ కూడా ఆశీర్వాదమే, రోగం కూడా ఆశీర్వాదమే కదా, అప్పులు కూడా ఆశీర్వాదమే, నిందలు కూడా ఆశీర్వాదమే. అన్నీ మనకు లోక సంబంధమైనవి ఏవైతే మనకు ఎదురవుతున్నాయో అవన్నీ మనము ఆశీర్వాదంగా, భాగ్యంగా. అందుకని మొన్న ఏం చెప్పాను నేను, బండి మించి కింద పడడం నాకెంతో భాగ్యమో, ఎంతో ధన్యత అని చెప్పాను. ఆ మధ్య భయంకరమైన బ్యాక్ పెయిన్ వచ్చి లేవలేకుండా మంచంలో 20 రోజులు పడిపోతే అప్పుడు కూడా అన్నాను, దేవా నీకు స్తోత్రం అని చెప్పాను. నేర్చుకుంటున్నాను. దేవుడు నాకు నేర్పిస్తున్నాడు, తన వాక్యం ద్వారా దేవుడు నాకు నేర్పిస్తున్నాడు. మనందరం అలా నేర్చుకొని మనం చాలా దృఢంగా, బలంగా మారాలని దేవుడు కోరుతున్నాడు. హల్లెలూయా. అసలు దేవుడికి చెప్పాల్సిన అవసరం లేదు, నీకు శ్రమ వస్తుందని చెప్పాల్సిన అవసరం లేదు, నీకు బాధలు రాబోతుందని చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే దేవుడు నేను ఎంతగానో ప్రేమిస్తుండు కాబట్టి చెప్తున్నాడు. బిడ్లారా, మీరు కలవరపడబాకండి. ఇగో ఈ శోధన రాబోతుంది, ఈ శ్రమ రాబోతుంది, ఈ ఇబ్బంది రాబోతుంది, మీరేం కంగారు పడబాకండి, నేను తోడుగానే ఉన్నా, నేను మీ వెంటే ఉన్నా, ధైర్యం తెచ్చుకోండి. కొద్దిగా శ్రమ అవుతుంది, కొద్ది ఇబ్బంది అవుతుంది, అయినా పర్వాలేదు, నిలబడండి అంటుండే దేవుడు. ఎందుకంటే వాళ్లకు నేను ఏమిస్తానన్నాను? కానానుని స్వాస్థ్యంగా ఇస్తానని వాగ్దానం చేశాను, నేను మీకు నిత్య జీవం ఇస్తానని వాగ్దానం చేస్తున్నాను, నిలబడండి అని చెప్తున్నాడు. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఏంటట? మనోవ్యాకులము, కఠినమైన దాసత్వాన్ని బట్టి మోషే మాట వాళ్ళు వినలేదంట. మీరు అలా ఉండకూడదని చెప్తున్నాడు దేవుడు. మీకు కూడా ఏమొస్తుంది?
ఎన్నో మనోవ్యాకులం ఎన్నో ఉంటాయి మీ ఇంట్లో, మీ వ్యక్తిగత జీవితంలో. నేను యేసు నమ్మిన కానీ నాకు ఏమి రాదాయా అనే బాధ ఉంటుంది. కఠినమైనటువంటి సమస్యల గుండా నువ్వు వెళ్తూ ప్రయాణం చేస్తూ ఉండవచ్చు. అయినంత మాత్రాన నువ్వు దేవుని మాట వినకుండా తప్పిపోవద్దు. ఆయన మాట సత్యమైనది. ఆయన మనతో చేసిన నిబంధన ఆయన స్థిరపరిచిన దేవుడు. దేవుడికి మహిమ కలుగును గాక. ఆ తర్వాత 10వ వచనం చదవమ్మా. మరియు యెహోవా మోషేతో, నీవు లోపలికి వెళ్ళి ఐగుప్తు రాజైన ఫరోతో ఇజ్రాయేలీయులను తన దేశములో నుండి వెలుపలికి పోనీయవలెనని అతనితో చెప్పుమనెను. అప్పుడు మోషే, చిత్తగించుము, ఇజ్రాయేలీయులే నా మాట వినలేదు, మాట మాంద్యము గలవాడనగు నా మాట ఫరో ఎట్లు వినునని యెహోవా సన్నిధిని పలికెను. మరియు యెహోవా మోషే అహరోనులతో ఇట్లనెను, ఇజ్రాయేలీయులను ఐగుప్తు దేశములో నుండి తాము వెలుపలికి రప్పించుటకై ఇజ్రాయేలీయుల యొద్దకును ఫరో యొద్దకును వెళ్ళవలనని వారికి ఆజ్ఞాపించెను. వారి పితరుల కుటుంబముల మూల పురుషులు ఎవరనగా ఇజ్రాయేలు జ్యేష్ఠ కుమారుడైన రూబేను కుమారులు హనోకు, పల్లు, హెస్రోను, కర్మి. వీరు రూబేను కుటుంబములు. పేరు ఎవరు రాయబడింది? రూబేను. ఫస్ట్ కుటుంబం పేరు రూబేను పేరు రాయబడింది కదా. రూబేను ఎందుకు ఫస్ట్ పేరు రాశారు? జ్యేష్ఠ పుత్రుడు, యాకోబుకు జ్యేష్ఠ కుమారుడు కాబట్టి ఆయన పేరు రాయబడింది. హనోకు, పల్లు, హెస్రోను, కర్మి. షిమ్యోను కుమారులు యముయేలు, యామీను, ఓహాదు, యాకీను, సోహారు, కానాను స్త్రీకి కుమారుడైన షావులు. వీరు షిమ్యోను కుటుంబములు. లేవి కుమారుల పేరులు వారి వారి వంశావళుల చొప్పున ఏవేవనగా గెర్షోను, కహాతు, మెరారి. లేవి 137 ఏండ్లు బ్రతికెను. గెర్షోను కుమారులు వారి వారి వంశావళుల చొప్పున లిబ్ని, షీమి. కహాతు కుమారులు అమ్రాను, ఇస్హారు, హెబ్రోను, ఉజ్జియేలు. కహాతు 133 ఏండ్లు బ్రతికెను. మోరారి కుమారులు మహాలి, మూషి. వీరు తమ తమ వంశావళుల చొప్పున 12 గోత్రాల వంశములలో ఉన్నటువంటి వాళ్ళ పేర్లు, వాళ్ళ ద్వారా ఎవరెవరు పుట్టారు, ఎప్పుడు పుట్టారు, వాళ్ళ తర్వాత ఎవరు అనేది ఒక్కొక్క వంశం పేరు ఇక్కడ రాశారు. అయితే మోషే అహరోనులు ఏ వంశంలో నుంచి వచ్చారు? రూబేను వంశం నుంచి వచ్చారా? సిమియోనా, లేవినా? ఇక్కడ చాలా మంది పేర్లు ఉన్నాయి. కహాత, వీళ్ళ ఎవరి దాంట్లో నుంచి వచ్చారు వీళ్ళు? అమ్మా, లేవి వంశం నుంచి వచ్చారు. లేవికి అంటే డైరెక్ట్గా లేవికి పుట్టలేదు వీళ్ళు. మోషే అహరోనులు డైరెక్ట్ లేవికి పుట్టిన వాళ్ళు కాదు. లేవి కుమారుల కుమారుని కుమారులు అంటే మనవని, లేవి యొక్క మనవని కుమారులు అనమాట వీళ్ళు. దేవుడికి మహిమ కలుగును గాక. మరి ఎందుకు దేవుడు రూబేను వంశంలో పుట్టించవచ్చుగా? వీళ్ళని మోషేను అహరోనులను లేవి వంశంలో, అది రూబేను వంశంలో ఎందుకు పుట్టనివ్వలేదు? షిమ్యోను వంశంలో ఎందుకు పుట్టలేదు? వాళ్ళు ఎవరి వంశంలో పుట్టారు? వాళ్ళు ఎక్కడ? లేవి వంశంలో పుట్టారు. దేవుడికి మహిమ కలుగును గాక. అది ఎందుకనగా మీకు అందరికీ తెలుసు. రూబేను ఏం చేశాడు? తన తండ్రి ఉపపత్నితో పాపం చేసి ఆయన దేవుడిచ్చే అద్భుతమైనటువంటి జ్యేష్ఠత్వాన్ని పోగొట్టుకున్నాడు. దేవుడిచ్చే ఆశీర్వాదాన్ని అలాగా షిమ్యోను మిగతా వాళ్ళందరూ కూడా అలా పోగొట్టుకున్నారు. లేవి మాత్రం కొద్దిగా పర్వాలేదన్నమాట. అందుకనే దేవుడు ఆ లేవి వంశంలో నుంచి మోషేను అహరోన్ని దేవుడు తీసుకొచ్చాడు. ఇవన్నీ దేవుడు ఎందుకు జ్ఞాపకం చేస్తున్నాడు? ఎందుకంటే మోషే, నువ్వు ఒక సాధారణమైన వ్యక్తివి కాదు. ఇన్ని 12 గోత్రాలలో ఇంతమంది మనుషులుండగా నేను మీ ఇద్దరినే ఎందుకు ఎన్నుకున్నాను, మీ ఇద్దరికే ఈ పని చేయమని ఎందుకు చెప్తున్నాను అని దేవుడు మోషేను కూడా అహరోన్ను కూడా బలపరుస్తున్నాడు.
ఎవ్వరికి లేని భాగ్యము నేను మీకు ఇచ్చాను. 12 గోత్రాల్లో రూబేను గోత్రానికి లేదు, షిమ్యోను గోత్రానికి లేదు, యోసేపు గోత్రానికి లేదు, బెన్యామీను గోత్రానికి లేదు, ఎవ్వరికి లేదు ఈ భాగ్యము, సేవ చేసే భాగ్యము. మోషే నీకు మీ అన్నకు ఇది ఇవ్వబడింది. హల్లెలూయా. కాబట్టి మీరేం అధైర్యపడబాకండి. నా ప్రజలను నేను ఖచ్చితంగా నా నామములో ఉన్న శక్తి ద్వారా, నా నిబంధన ద్వారా, ఆ ప్రజలు మనోవ్యాకులంలో ఉన్న కఠినమైన దాసత్వంలో ఉన్నప్పటికీ కూడా నేను నా యెహోవా నామములో ఉన్న పవర్ చేత వాళ్ళని బయటికి నేను తీసుకొస్తాను. ధైర్యం తెచ్చుకో. నువ్వు వెళ్ళి రాజు దగ్గరికి వెళ్ళి ప్రజల దగ్గరికి వెళ్ళి మాట్లాడావు, వాళ్ళు వినలేదు, అయితే ఇప్పుడు రాజు దగ్గరికి వెళ్ళి నువ్వు మాట్లాడు అని చెప్పి దేవుడు చెప్తున్నాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. దీన్ని బట్టి మీకేం అర్థమైంది? దేవుడు మనల్ని ప్రత్యేకమైన పిలుపు, ప్రత్యేకమైన ఏర్పాటు ఉందా లేదా? ఈ లోకంలో ఇంతమంది ప్రజలుండగా, ఈ దేశంలో ఇంతమంది, ఈ గ్రామంలో ఇంతమంది ప్రజలుండగా ఇక్కడ ఎంతమంది ఉన్నారు? అంటే మీరు ఎవరో పిలిస్తే వచ్చారా? కాదు. దేవుని బిడ్డ, దేవుడు నిన్ను ప్రత్యేకమైన పిలుపు ఏర్పాటుతో నిన్ను ఆయన రక్షించాడు. నీ కొరకు తన అమూల్యమైన రక్తం చేత నిన్ను పవిత్రపరిచాడు, పరిశుద్ధపరిచాడు. మీరు లేవి ఏ విధంగా అయితే ఒక ప్రత్యేకమైనటువంటి వంశంగా ఉందో, యాజక వంశంగా ఉందో, అలాగా మీరు కూడా, ఇక్కడున్న మీరు కూడా రాజులైన యాజక సమూహం అని కొత్త నిబంధనలో చెప్పాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు రాజులైన యాజక సమూహం అయితే మరి ఆయన సిలువను గురించిన వార్త ప్రకటిస్తున్నారా? దేవుడు అంటున్నాడు, మీరు యాజకులు కాబట్టి మీరు వెళ్ళి నా ప్రజలను ఆ బానిసత్వం నుంచి విడిపించుకొని తీసుకొని రండి. వాళ్ళకు మీరు నా నామంలో ఉన్న శక్తిని గురించి, నా పవర్ను గురించి, నా నిబంధన గురించి జ్ఞాపకం చేయండి అంటున్నాడు. ఇప్పుడు మనం కూడా ఏం చేయాలి? ఆయన నామంలో ఉన్న శక్తి మనం అన్ని జనులకు తెలియచేయాలి. ఆయన నామంలో ఎంత బలముందో, ఆయన నామంలో ఎంత పవర్ ఉందో. ఇదిగో నేను పాములను తేళ్లను త్రొక్కుటకు శత్రు బలవంతుడి మీద మీకు అధికారం అనుగ్రహించి ఉన్నానని చెప్తున్నాడు దేవుడు. ఆ అధికారాన్ని మనం పొందుకొని, దేవుడిచ్చే అధికారాన్ని, దేవుడిచ్చే అభిషేకాన్ని పొందుకొని మనం ఏం చేయాలట? రక్షింపబడిన నీవు, దేవుని చేత ఎన్నుకొనబడిన నీవు, ఏర్పాటు ప్రత్యేకమైన పిలుపుతో పిలువబడిన నీవు ఏం చేయాలంటే అనేక మంది దాసత్వంలో, బానిసత్వంలో, బంధకాల్లో ఉన్నటువంటి ప్రజలను విడిపించాలని దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. ఇంకా ఎప్పటి వరకు మౌనంగా ఉంటావు? ఎప్పటి వరకు ఇంకా నాకేం పట్టనట్టుగా మనం ఉంటాం? దేవుడు మాట్లాడుతున్నాడు. మనమందరం ఏం చేయాలట? ఆ దాసత్వంలో, బంధకాల్లో, సాతాను కట్లతో కట్టబడిన వారిని విడిపించడానికే దేవుడు నిన్ను ఇక్కడ కూర్చోబెట్టి ఆయన శ్రేష్టమైనటువంటి ఆ వాక్కులను నీకు అందిస్తున్నాడు. హల్లెలూయా. ఇది కేవలం సేవకుని బాధ్యత మాత్రమే కాదు, ఇది మన అందరి, ఎవరైతే దేవుడు రక్షించుకున్నాడో వారందరికీ భుజాలమే పెట్టిన బాధ్యత. మన ముందున్న భక్తులు వాళ్ళు వదిలి వెళ్ళిన దాన్ని మన భుజాల మీద వేసుకొని దేవుని యొక్క సువార్తను మోయువారంగా మారాలి. మనోవ్యాకులను విడిచిపెట్టాలి. కఠినమైన దాసత్వంలో, మనోవ్యాకులంలో ఉన్న వారిని మనం మనోవ్యాకులం పడడం కాదు, మనం కఠినంగా ఉండడం కాదు, వాళ్ళు మనోవ్యాకులంలో ఉన్నారు, కఠినంలో బానిసత్వంలో ఉన్నారు. వాళ్ళను విడిపించడానికి దేవుడు ఇక్కడ నీకు బోధిస్తున్నాడు. హల్లెలూయా. దేవుని రాకడా అతి సమీపంగా ఉంది. కాబట్టి ఈ వర్తమానాన్ని బట్టి మీరందరూ ధైర్యం తెచ్చుకొని, నేను ఒక ప్రత్యేకమైన వ్యక్తిని, నేను సాధారణమైన వ్యక్తిని కాదు, దేవుడు నన్ను అసాధారణమైన శక్తితో ఆయన నింపుతున్నాడు, ఆయన బలముతో నింపుతున్నాడు, ఆయన మహిమతో నింపుతున్నాడు అని మీరు సిద్ధపడి దేవుని కొరకు ముందుకు నడుం కట్టుకొని మీ సిలువని ఎత్తుకొని ప్రతి వారు సిలువను ఎత్తుకొని నడవాలని మనవి చేస్తూ దేవుడి మాటలు దీవించును గాక. ఆమెన్.